క్రీస్తు పిలుచుచున్నాడు, కరుణతో కరుణతో మీ కొరకు వేచి ఉన్నాడు. రండి రండి రండి. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనునా యవ్వన కాలమునా యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి ఇక్కడ బాగా వర్షం పడుతుంది. మళ్ళీ ఎందుకంటే వచ్చే దారిలో ఒక చిన్న నది ఉంది, అది దాటుకొని క్రాస్ చేయాలి. మనం ఒక్కరు ఉన్న ఇక్కడ ఎవ్వరు లేరు, అందుకని మేము వెళ్తున్నాం. బయలుదేరి 7వ చర్చికి వెళ్తున్నాం. అది కొల్లం అనే పట్టణంలో ఉంది. అది యాక్చువల్గా సముద్రంలో ఉండేది, సముద్రం పక్కనే. వరద వచ్చి కొట్టకపోయింది, మళ్ళీ పక్కనే గట్టిపెట్టారు. అక్కడికి వెళ్తున్నాం. మా ప్రయాణం కోసం దేవుడు తోడుగా ఉండేలాగా మీరంతా ప్రార్థించండి. అనేక ప్రాంతాలలో ప్రార్థన చేస్తున్నాం, అనేక మందికి సువార్తకర పత్రికలు ఇస్తున్నాం. వారందరూ రక్షణ పొందులాగా మీరు ప్రార్థించండి. ఓకే, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. బాగా వర్షం పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అయింది. మీరు ఎవరైనా సరే నీలెక్కల్ చర్చ్ అని కొట్టండి, వస్తుంది. నీలెక్కల్ ఎక్యుమెనికల్ చర్చ్. మీరు ఇక్కడికి వస్తే దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడతాడు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మీ జీవితంలో చేస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వర్షం స్టార్ట్ అయింది. ఏ ఏనుగులు వస్తాయో, ఏ జంతువులు వస్తాయో అని భయం లేదు. కానీ అక్కడ నది కొంచెం పారే అవకాశం ఉంటుంది. చిన్న కాలువ ఒకటి ఉంది. ఎందుకు మరి చెట్లు కూడా ఇందాక వచ్చేటప్పుడు కూడా బాగా ఇరిగి పడ్డట్టు అయిపోయినాయి. అది కూడా ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. అసలు మందిరం అయితే తోమా గారిచే స్థాపించబడిన 6వ మందిరం. చాలా అద్భుతం అండి. ఇంకా డ్రోన్ వేసి బాగా మీకు చూపిద్దాం అనుకున్నాం. కరెక్ట్గా డ్రోన్ ఎగరేసే టయానికల్లా వర్షం స్టార్ట్ అయింది, అందుకని తీయలేకపోయాం. ఎవరైనా సరే నీలెక్కల్ ఎక్యుమెనికల్ చర్చ్ అని కొట్టండి, ఖచ్చితంగా వస్తుంది. నీలెక్కల్ ఎక్యుమెనికల్ చర్చ్. ఇది ఏ డినామినేషన్కి చెందిన కాదు, అందరికీ చెందింది.